ఎంకే వాయిస్ వ్యూవర్స్కు నమస్కారములు. ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రాంతంలో కొందరు వ్యక్తులు మరీ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతూ వాళ్ళు ఒక ముఠాగా ఏర్పడి ప్రజలను భయభ్రాంతులు చేస్తుండ్రు. తర్వాత మన గుజరాతీలు అని మార్వాడీలు అని గొడవ పెట్టడం జరిగింది. మరి మన బిడ్డలు కూడా అంతటా ప్రపంచం అంతటా బతుకుతుండ్రు. ఇది ప్రతిదానికి తెలంగాణ అనే పదం ముడిపెడతాండ్రు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. నిన్న మొన్న కొందరు వ్యక్తులు ఎన్టీ రామారావు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలను తెలంగాణ ప్రాంతంలో పెట్టకూడదని మాట్లాడడం జరుగుతుంది. ఇది చాలా అభ్యంతరకరమైన విషయం. ఎన్టీ రామారావు అనే వ్యక్తి తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక. బాలసుబ్రహ్మణ్యము తెలుగు పాటలు కొన్ని లక్షల పాటలు పాడిన గాన గంధర్వుడు. వీళ్ళిద్దరికీ ప్రాంతీయతత్వం అంటగట్టడం అనేది మన తెలుగు జాతిని కించపరచుకోవడమే. ఈ శతాబ్దానికే తెలుగు జాతిలో పుట్టిన మహాపురుషులు వీళ్ళిద్దరు. ఒక అతడు తెలుగుదేశం పార్టీ పెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయి రాజకీయం అంటే ఏంటిది అనేది ప్రజలకు నేర్పిండు. ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి ₹2 కిలో బియ్యం ఇచ్చి పేదవాని కడుపు నింపిండు. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజకీయం అంటే ఏందో నేర్పిండు. అంత గొప్ప మహానుభావుడు బాలసుబ్రహ్మణ్యము. ఎన్నో వేల పాటలు పాడి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్టీ రామారావు, బాలసుబ్రహ్మణ్యం 2 కళ్ళలాంటి వాళ్ళు. అసలు ఈ ఇద్దరు జవటి తెలుగు ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ బతికి బట్టగట్టింది. అంత గొప్ప వాళ్ళు. వాళ్ళు ఇద్దరు తెలుగు ప్రజలు వాళ్ళని గౌరవించే వ్యక్తులు వాళ్ళను. వీళ్ళిద్దరి విగ్రహాలు అటు ఆంధ్రలో కానీ ఇటు తెలంగాణ ప్రాంతంలో కానీ ఎక్కడైనా పెట్టడానికి వాళ్ళు అర్హులు, వాళ్ళు గౌరవనీయులు. మిగతా వాళ్ళని అంటలేం. వీళ్ళిద్దరు తప్పకుండా తెలుగు ప్రజలకు, అసలు సినిమా ఇండస్ట్రీకే వీళ్ళిద్దరు 2 కళ్ళు. ఈ శతాబ్దానికే వీళ్ళు తెలుగు ప్రజలకు గొప్ప వరం అనుకోవాలి. కాబట్టి అటువంటి విగ్రహాలను పెట్టకూడదని అనడము భావ్యం కాదు. ఖచ్చితంగా వీళ్ళ విగ్రహాలను తెలుగు ప్రాంతంలో ఎక్కడైనా పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై హింద్.